తీసాను చేస్తాను అక్కడ వెనక్కి రండి అన్న ముగ్గురేమో తెలియదు ఇంకా ఎక్కడ నిలబడా పైన ఎక్కడే సార్ ఎక్కడే కొండకు తెలియదు తిరుమల అని తెలీదా రిసెప్షన్ ఆఫీసర్ సార్ వాళ్ళు ఇద్దరు కూడా అవును కొద్దిగా ముందుకు పోయింది సార్ ఎండ ఆఫ్ వచ్చింది కొద్దిగా ఎండ గట్టిగా ఉంటుంది అందరికీ లెఫ్ట్ సైడ్ కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు నలుగురు ఉన్నారు. అదే మొత్తం కవర్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి. వెనక్కి రానా వారి నేత్రాల ద్వారా ఇవాళ సకల జనులకి అందించేటువంటి రోజు ఈరోజు మాకు ఆ భాగ్యం కలిగింది. అలాగే గతంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక వివాదాలు తలెత్తినటువంటి తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి కనబడుతూ ఉంది. అన్ని ప్రసాదాలు కూడా వచ్చిన వాళ్ళందరూ తిని చూసి బాగున్నాయి, మంచి ప్రసాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం బాగా పనిచేస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్లో కూడా చూడడం జరిగింది. గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు. ఇప్పుడు కంప్లైంట్ బుక్ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరికి వాళ్ళుగా అందులో అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఇలా అనేక వర్గాల ప్రజలు అక్కడ జరిగినటువంటి దర్శనం కానీ ప్రసాదాల విషయంలో కానీ బాగున్నాయి అనేటువంటి మాట వాళ్ళు ఆ కంప్లైంట్ బుక్లో రాయడం జరిగింది. కాబట్టి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా కూడా బాగా జరగాలనేటువంటిది మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపేక్ష, అభిలాష. అవన్నీ నెరవేర్చే విధంగా పాలకవర్గం కానీ, దేవాదాయ శాఖ కానీ, ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. మేము అదే దీక్షతో, సంకల్పంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని నడిపించడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో సర్వజనానికి సకల సుభిక్షాలను జరిగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ, స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం.
కృషి ఫలిస్తుంది. 4 మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో. నేను ఈ 4 మాసాల్లో దాదాపు 5 దఫాలు వచ్చి వెళ్ళాను. మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి మాసం వచ్చి ఎప్పటికప్పుడు మెరుగుపడుతుందా లేదా, ఇంకా క్వాలిటీ, ఇంకా అన్ని రకాలుగా దర్శనాలు కానీ, క్యూ లైన్లు కానీ, వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్ల విషయంలో కానీ అన్నీ కూడా పరీక్షించడం జరుగుతుంది. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుందనేటువంటి విశ్వాసం నాకు. ధూపదీప నైవేద్యాలు ఎప్పటి నుంచి? ధూపదీప నైవేద్యాలు ఇప్పుడే గతంలోనే మొదలయ్యాయి, కానీ అవి 5,000 రూపాయలే 5,400 ఆలయాలకు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ 5,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని 10,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలని ధూపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి 5,400 ఆలయాల్లో రెన్యువల్ చేసాం. కొత్త ధూపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిన్న కాక మొన్న ఒక 4 రోజులు